శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మ జాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే, గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కన్యా రాశి. కన్యా రాశి వారికి 21 జూలై నుంచి 27 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు మనకి ఎటువంటి విశేషాంశాలను ఇస్తున్నాయి అని పరిశీలన చేస్తే, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు అద్భుతమైన ఫలితాలు. నవమ స్థానంలో గురువు గారు. ఇక లాభస్థానంలో చూడండి, శుక్రాచార్యుల వారు ఉన్నారు, రవి గారు ఉన్నారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి అమితమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే, కన్యా రాశి వారికి అదృష్టం వెంటే ఉంది అని చెప్పాలి కదా. వెంటే ఉందని చెప్తూ కొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్నటువంటి రాహువు గాని, వీరిద్దరూ కూడా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇవి బలంగా ఉన్నాయి. రాశిలో గాని, సప్తమంలో గాని బలంగా ఉండి దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల విషయంలో తప్పనిసరిగా మీరు పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకున్నందువల్ల తప్పనిసరిగా సత్ఫలితాలు పొందుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మరి 4 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి, మేము ఫలితాలు మంచిగా అందుకుంటామని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ ఫలితాలు, ఈ రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలు ఎందుకు ఉంటాయి? అవి అధిగమిస్తాయి కదండి. గురువుగారు అధిగమిస్తారు, శనిగారు అధిగమిస్తారు కదా అని వెంటనే మీకు ఒక సందేహం రావచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. గ్రహాలు ఎప్పుడు అవి చేసే పనులు అవి చేస్తాయి. దుష్ట ఫలితాలు ఇచ్చే ఫలితం దుష్ట ఫలితమే. గ్రహాలన్నీ మంచివే. అవి ఆ స్థానంలో ఉన్నదాన్ని బట్టి ఫలితాన్ని ఒక్కొక్కసారి దుష్టంగా ఇస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు రాహుకేతువులు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వాలి కదా. దుష్ట ఫలితాలు ఇవ్వడంలో వీరిద్దరు సఫలీకృతులవుతారు ఎప్పుడు. వీరిద్దరూ ఎటువంటి దుష్ట ఫలితాలను ఇస్తారు? ఇక్కడ రాశిలో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని ఇస్తారు, సప్తమంలో ఉన్నప్పుడు అనుబంధాలను చెడగొడతారు. అది పబ్లిక్ రిలేషన్ అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవచ్చు, వ్యాపారస్తుల మధ్య ఏమాత్రం సఖ్యత లేకపోవచ్చు, పై అధికారుల యొక్క బాధలు పడలేక మీరు పై అధికారుల ముందరే వాళ్ళ మీద నిరసనని తెలియజేయవచ్చు.
మీ క్రింది స్థాయి ఉద్యోగాల్ని గూడా మీరు సక్రమంగా చూడకపోవచ్చు. చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళకి వాళ్ళ కాలం కన్నా మించినటువంటి పని భారాన్ని వాళ్ళ తల మీద పెట్టేసి, ఈ సమయంలోగా ఈ పని కావాలి అని చెప్పి మీరు పురమాయించవచ్చు. ఇలా అనేక రకాల బాధలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీనికి మటుకు తప్పనిసరిగా పరిహారాలు చేసుకున్నట్టయితే, ఏ గురు బలము, ఏ శని బలము బావున్నాయని మనం చెప్పుకుంటున్నామో, మీరు చేసుకునేటటువంటి ఈ పరిహారాలు సత్ఫలితాలివ్వడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఆరోగ్యపరంగాను జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ అనుబంధాల విషయంలోనూ, రిలేషన్స్ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ ఉండ్రు ఈ పరిహారాన్ని పాటించండి. మిగతావన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా! ఆటోమేటిక్‌గా మంచి ఫలితాలే వస్తాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చేటటువంటి విజయం అది మామూలు విజయం గాదు. అతి పెద్ద గ్రహం 2.5 సంవత్సరాల కాలం పాటు రాశిలో సంచారం చేసేటటువంటి శనిగారు మీకు 6వ స్థానంలో ఉన్నారు. విక్రమ స్థానంలో ఉన్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి విజయావకాశాలకి దారి తీసేటటువంటి గ్రహం. ఇంత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహము ఇంక వేరే ఏదీ లేదు అని చెప్పాలి. 2.5 కాలం అంటే దీర్ఘకాలం, సుదీర్ఘకాలం సంచారం చేస్తుంది రాశిలో. ఇంత అత్యద్భుతమైన స్థానంలో ఉంటూ మీకు విజయం లేకుండా చెయ్యరు. ఏదైనా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. మరి శనివత్ రాహువు, కుజవత్ కేతువు. రాహువు అచ్చు శనిగారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫలితాలను కూడా అలాగే ఇస్తారు. అలాగే కేతువు కూడా కుజుడిలాగా ప్రవర్తిస్తారు. ఫలితాలు కూడా అలాగే ఇస్తారు. ఇక్కడ శనిగారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే క్రమంలో ఉన్నారు. మరి రాహువు కూడా ఇవ్వాలి గదా! శనిగారు అనుకూలంగా ఉన్నారు గాబట్టి, రాహువు గారికి మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల అనుకూలమైన శనిగారి ఫలితాలు కూడా ఇస్తారు. అలాగే రాస్యాధిపతి రాహువు ఉన్నటువంటి రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు ఇక్కడ 9వ స్థానంలో ఉన్నారు. అత్యద్భుతమైన ఫలితాలొస్తాయి. వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. సందేహం గూడా పెట్టుకోక్కర్లేదు మీరు. మీరు చేయవలసిందల్లా ఒక చిన్న పరిహారం చేసుకోండి. భగవంతుడి మీద భారం ఎయ్యండి. మీ కృషి మీరు చెయ్యండి. అన్ని పనుల్లోనూ విజయమే అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. మాతృవర్గ రీత్యా కూడా బావుంటుంది అని చెప్పి తెలియజెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. బంధుత్వాలన్నీ కూడా ఎక్కడా చెడకుండా మీరు జాగ్రత్త పడాలి. అందుకు మౌనం చాలా మంచిది. స్త్రీల విషయంలో శివుని యొక్క ఆరాధన చెయ్యండి. ఇంకా ఇంకా మనశ్శాంతి కలుగుతుంది. విద్యార్థులకి బావుంది. ఉద్యోగస్తులకి బావుంది. వ్యాపారస్తులకి బావుంది. లాభస్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాల సంచారం శుక్రాచార్యుల వారు గాని, రవి గారు గాని అధికమైనటువంటి లబ్ధిని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే మీ వాక్కు రీత్యా 10 మందిని ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలను ఇంకా పెంచుకుంటారు. ధనానికైతే ఏమాత్రం లోటు లేదు. ఈ వారం అంతా కూడా చాలా చాలా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి అష్టమ స్థానంలోనికి చంద్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది. కొంచెం మనశ్శాంతి తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం ద్వారా, గణపతి పూజ చేసుకోవడం ద్వారా మీకు అనేక విధాలుగా ఆటంకాలు తొలగిపోతున్నాయి. మనశ్శాంతి పెరుగుతోంది. ఏ గ్రహాల యొక్క అత్యుత్తమ ఫలితాలు ఈ వారం ఉన్నాయో అవన్నీ కూడా పుష్కలంగా మీరు అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.